ఆయన శవభస్మ రాసుకుంటాడు. నిజమే, మీరు ఉజ్జయిన్ వెడితే తెల్లవారుజామున ఇప్పటికీ కూడా శవభస్మాభిషేకము అని జరుగుతుంది. కాపాలికులు నల్ల కంబళి కట్టుకుని మూట కట్టి తీసుకొస్తారు. అప్పుడే కాలిన శవం తాలూకా భస్మ. ఆడవారికి దాన్ని చూడవద్దంటారు. తల మించి గుడ్డ వేసేసుకుని కళ్ళు మూసేసుకోండి అంటారు. ఒక్క పురుషులే చూస్తారు. ఆ భస్మ మూట కట్టి శివలింగం మీద పెట్టి కొడతారు. కొడితే శవభస్మంతా అభిషేకంగా పడుతుంది. ఆ రజను అల్లుకుంటుంది కూడా అంతటా. ఆ తర్వాత అక్కడే శివలింగానికి అభిషేకం చేసేసి ఆ బూది అంతా తీసేస్తారు. ఎందుకు ఆయనకి అలా అభిషేకం అంటే, ఓరి పిచ్చివాడా, నేను 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 అని నువ్వు చెప్పినటువంటి శరీరము తుదకు ఏమైపోతుందో తెలుసా? గుప్పిడు బూడిదైపోతుంది. నీది నీది అని నువ్వు అనుకున్న ఈ శరీరము కూడా తుదకు బూదిగా మారిపోతుంది. ఆ బూదిని కూడా పుచ్చుకునేవాణ్ణి నేను ఒక్కడినే. కాబట్టి నువ్వు జీవించి ఉండగానే నీ భావములను నా వైపు తిప్పితే, నీ పుర్రెలో నన్నుంచుకుంటే, అందుకే మహాకపాలేశ్వరుడయ్యాడు, నీ కపాలమునందు నన్నుంచుకుంటే నీవు శాశ్వతుడవుతావు. ఏదైనా బూది కావాలి, బూది ఏమవుతుంది? ఇంకేమవుతుంది? బూది బూదిగానే ఉండిపోతుంది. శాశ్వతత్వాన్ని పొందుతుంది. నువ్వు కూడా అటువంటి శాశ్వతుడు అవుతావు, నా యందు కలిసిపోతావని చెప్పడానికి బూది అలదుకుని ఉంటాడు. కాదు కాదు, విభూతి అంటే మహదైశ్వర్యము అని మనకు. ఈ సృష్టి అంతా బూది అయిపోయిన తర్వాత పునఃసృష్టికి సంబంధించిన కణములతో కూడిన బూదిని తన బుద్ధికి రాసుకుంటాడు. అందులోంచే మళ్ళీ పునఃసృష్టి చేస్తాడు ఆయన. కాబట్టి అటువంటి శివతత్వం అది.